టీజీ5 ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చెంపపేటలో ఉన్న శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నామండి. మరి ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ ప్రత్యేక కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నారు, ఏ విధంగా నిర్వహిస్తున్నారు అడిగి తెలుసుకుందాము. మరి ఈ ప్రత్యేక కార్యక్రమము ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారండి, శ్రీ శ్రీనివాచార్యులు గారు. మరి వారితో మాట్లాడి తెలుసుకుందాము. నమస్కారం అండి. ఈ కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది. మరి కార్తీక మాసానికి చేసే ప్రత్యేక పూజలు ఏ విధంగా చేయాలో మాకు కొంచెం వివరించండి. ఈ కార్తీక మాసం అనేది శివకేశవులకు అభేద్యమైన మాసం. ఈ కార్తీక మాసంలో దీపోత్సవానికి ముఖ్యంగా నదీ స్నానాలకు, గంగా స్నానాలకు కూడా ముఖ్యంగా మనకి ఎక్కువగా ప్రాశస్త్యం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రతి వైష్ణవాలయం అనుకోండి, శివాలయాలు అనుకోండి, ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా ద్వయస్తంభానికి ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. అంటే ప్రతినిత్యం కూడా సాయం సమయం లోపల ముక్కోటి దేవతలందరూ కూడా ఆకాశ మార్గం గుండా వారు వెళుతూ ఉంటారు. ఎక్కడైతే ఈ దీపోత్సవం వెలిగిస్తారో అక్కడ ఉన్నటువంటి భగవద్ బంధువులందరికీ కూడా వారు మంగళాశాసనాలు కృప చేస్తారు. కాబట్టి ఈ ప్రతినిత్యం సాయంత్రం 6:30 నుండి ఈ యొక్క ఆకాశ దీపోత్సవాన్ని వెలిగిస్తారు. ప్రతి వైష్ణవాలయం అనుకోండి, శివాలయం అనుకోండి, అన్ని ఆలయాల్లో కూడా నెల రోజులు వెలిగించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ యొక్క దేవతలందరూ కూడా నదీ స్నానాలు చేస్తాం మనం. ఆ నదుల్లో కూడా ఉంటారు. పితృదేవతలందరూ కూడా సంతృప్తిపరచడానికి మనం అందరం కూడా గంగే జమనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి గురించి చెప్పేసి ఆ నదీ స్నానాలకు వెళ్ళి ఈ కార్తీక మాసంలో నదీ స్నానాలు చేసినట్టయితే పితృదేవతలందరూ కూడా ధరిస్తారు. ఈ కార్తీక మాసంలో మళ్ళీ అన్నదానాలంటే వారు వెళ్ళేసి ఇక్కడ అందరూ కూడా వెళ్ళేసి చక్కగా భోజన కార్యక్రమాలు కూడా చేసుకుంటారు. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా పితృదేవతలందరూ కూడా తరింప చేయడానికి ఈ కార్తీక మాసం అనేది చాలా విశేషమైంది. మళ్ళీ కార్తీక పౌర్ణిమ రోజున మళ్ళీ మన దేవాలయంలో సహస్ర దీపాలంకరణ సేవ విశేషంగా జరుగుతుంది. స్వామికి 1000 నామాలు ఉంటాయి. ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క దీపాలు వెలిగిస్తారు. అదేవిధంగా ఈశాన్య భాగంలో పుష్కరిణిలోన అరటి దొప్పలు ఆవు నెయ్యితోటి దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలు వెలిగించినట్లయితే పితృదేవతలందరూ కూడా ధరిస్తారు. కాబట్టి ఈ నెల రోజులు కూడా మహా విశేషంగా, అంటే ఉదయాత్పూర్వమే నెల రోజులు లేవాలి. అంటే 3:30కే లేచి స్నానాలు చేసుకొని, అనుష్ఠానాలు చేసుకొని, పారాయణాలు చేసి దేవాలయాలకు వెళ్ళి స్వామి దగ్గర కూడా దీపాలు వెలిగించినట్లయితే వారి యొక్క జన్మ చరితార్థమవుతుంది. కాబట్టి మనకి హైందవ సాంప్రదాయంలో ఈ కార్తీక మాసానికి ఇంత విశేషత ఉంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో మళ్ళీ విశేషమైనటువంటి ఉత్సవ కార్యక్రమాలు మన దేవాలయంలో కార్తీక పున్నమ రోజున సామూహిక రమాసైడ శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవాలు విశేషంగా జరుగుతాయి. కాబట్టి ఈ ప్రతినిత్యం కూడా విశేషమైన పండుగనే. కాబట్టి ప్రతినిత్యం మన దేవాలయానికి వందలాది మంది భక్తులు విచ్చేసి ఈ ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటూ వారు సాక్షాత్తుగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అందరూ కూడా ధరిస్తున్నారమ్మా. గురుగారు, కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యంగా అనేసి అన్నారు కదా, మరి నదీ స్నానం అనేది అందరికీ సంభవించదు. మరి ఆ విషయంలో మీరు ఏం సలహా ఇస్తారు? రెమెడీ చెప్పారు. ప్రతిదానికి కూడా ఒక రెమెడీ ఉంది. అంటే మనం కూడా ఇంట్లో బకెట్ నిండా నీళ్ళు పోసుకొని దానిలో తులసి పుష్పం అన్నీ కూడా సమర్పించి ఈ మంత్రాన్ని చెప్పాలి. గంగే జమనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి గురించి చెప్పేసి ఆ మంత్రం చెప్పి ఆ మంత్రంలో ఆ తీర్థముడు ఆవాహన చేసి అది కూడా స్నానం చేసినట్లయితే ఈ నదీ జలాల లోపల చేస్తే ఇంత పుణ్యమో అది కూడా దక్కునని చెప్పేసి మన పూర్వీకులు చెప్పడం జరిగిందమ్మా. కాబట్టి ఏదో అవకాశంగా మళ్ళీ ఉన్నంత వరకు కూడా మళ్ళీ వారికి అనుకూలంగా ఉన్నట్టయితే ఈ విధంగా చేసుకోవచ్చు. మళ్ళీ శక్తి ఉన్నట్టయితే వెళ్ళి నదీ స్నానాలు కూడా చేసుకోవచ్చు. అక్కడ కూడా దీపాలు వెలిగించుకోవచ్చు. మన పితృదేవతలందరూ కూడా ఈ నెల రోజులు కూడా వారు సంచరిస్తారు. కాబట్టి అందరూ కూడా తరించవచ్చమ్మా. జై శ్రీమన్నారాయణ. కార్తీక మాసం రోజు ప్రతిరోజు మనం దీపాలు వెలిగించాలి అనేసి అన్నారు. అది ప్రత్యేకత, కార్తీక మాసం ప్రత్యేకత అది. మరి కార్తీక మాసం రోజు పూర్తి నెల దీపాంతరం చేయడం అనేది, కొంచెం దీప ప్రజ్వలితం చేయడం అనేది కొంచెం కష్టమైన పని మహిళలకు. మరి అలాంటప్పుడు మధ్యలో దాని గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేయాలి? దీనికి ఏం చెప్పారంటే, ఇంట్లో స్త్రీలకి ఇబ్బంది ఉన్నప్పుడు
పురుషులు కూడా దీన్ని దీపోత్సవం చేసుకోవచ్చు అనేటువంటి రెమెడీ ఉంది. అంటే ప్రతినిత్యం మాత్రం ఈ నెల రోజులు ఎవరైతే ఈ దీపోత్సవాన్ని చేస్తారో వారికి శాస్త్రం ఏం చెప్పిందంటే పునర్జన్మన విద్యతే అని చెప్పింది. ఇక్కడ అంటే వారికి పునర్జన్మ అంటూ ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కార్తీక మాసంలో మళ్ళీ చక్కగా మళ్ళీ ఎండవరి ఉసిరికాయలతోటి కార్తీక పున్నమ నాడు తలకి పెట్టుకొని స్నానం చేస్తారు. అంటే ఒక ఉసిరి చెట్టు కింద కూర్చుండి చక్కగా అనుష్ఠానం చేసుకొని వారు సాపాట్లు అంటే తదియారాధన చేసుకున్నట్టయితే వారికి కోటి జన్మ పుణ్యం దక్కుని చెప్పేసి కూడా మనకి శాస్త్రాలు అన్ని కూడా చెప్పారు. రాందాలు ఏంటంటే మనకి సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతున్నాయో అది కేవలం పెద్దవాళ్ళకు మనకు తెలుస్తుంది. కానీ మనం కూడా ఏం చేయాలి, మన పిల్లలకి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళని కూర్చున్నబెట్టి చెప్పాలి. అలాగా మన చిన్నజీయర్ స్వామి వారు కూడా ప్రతి విషయం ప్రతి పండుగ యొక్క వైభవాన్ని కూడా వారు మనందరికీ కూడా వివరించి చెప్తున్నారమ్మా. మన హిందూ సాంప్రదాయమైనటువంటి పండుగలు వేరే సాంప్రదాయాలు ఎక్కడ కూడా లేవు కాబట్టి ఈ కార్తీక మాసం పురస్కరించుకొని మళ్ళీ మా ఇక్కడికి విచ్చేసే భగవద్ బంధువులందరికీ కూడా వారికి స్వాగతం పలుకుతూ అనేక మంగళాశాసనాలు అందజేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ రోజున ఇప్పుడు వారికి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా మళ్ళీ మా TG5 వారి బృందం మీడియా వారికి మీడియా బృందానికి కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ మళ్ళీ కార్తీక మాస మహోత్సవ శుభాకాంక్షలు శుభాశీస్సులు అందజేస్తూ జై శ్రీమన్నారాయణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమయీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ప్రత్యేకత అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలా మంది ఉసిరి చెట్టుకు తీసుకొచ్చి ఇంట్లో నాటించుకుంటుంటారు. దీని ప్రత్యేకత ఏంటి, అలా మనం నాటుకుంటే ఏంటి దాని ఫలితం మాకు చెప్పండి. ఇంకో ఉసిరి చెట్టుకు ప్రాధాన్యత ఏంటంటే సాక్షాత్తుగా లక్ష్మీనారాయణ స్వరూపమే కాబట్టి దానికి ఇక్కడ మనం తలకు రాచుకొని ఆరు స్నానం చేసినట్టయితే మనకి కోటి జన్మల పుణ్యం దక్కుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ లోపల వారి బయటికి వెళ్ళి ఎక్కడో అరణ్య ప్రాంతాల్లోకి వెళ్ళి ఇక్కడ ఆ వృక్షాల దగ్గరికి వెళ్ళి కూర్చుండి చేసే పూజలు చేయడానికి ఇప్పుడు కూడా చాలా లేవు. కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, మళ్ళీ కలియుగంలో కూడా మన వాళ్ళందరూ కూడా కొన్ని రెమెడీస్ కూడా ఇచ్చారు. కాబట్టి అక్కడ వెళ్ళాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని కాబట్టి ఆ వృక్షాన్ని మనం ఇంటికి తీసుకొని వచ్చేసి దానికి దీపోత్సవం చేసుకొని చక్కగా దానికి పూజ చేసుకున్నట్టయితే మనకి సౌమంగళ్యాభివృద్ధి కూడా కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది హిందూ సాంప్రదాయంలో. తల్లి కార్తీక పౌర్ణమి రోజు మనము తులసి అమ్మవారి ముందు బొత్తులను కాల్స్తుంటాము. మరి దాని ప్రత్యేకత విశిష్టత మాకు తెలిపండి. ప్రతి నిత్యం కూడా మనం దీపోత్సవాన్ని చేస్తున్నామంటే ఒక్కోసారి చేయొచ్చు చేయకపోవచ్చు. కాబట్టి ఇక్కడ దీన్ని మన వాళ్ళు కూడా ఏమిచ్చారంటే 360 దానికి ఒక నియమం పెట్టారు. అంటే అవన్నీ కూడా ఆ కార్తీక పున్నమ రోజున ఎవరైతే భక్తులు వెలిగించినట్లయితే వారి యొక్క అనుగ్రహం, ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం వారిపైన పరిపూర్ణంగా ఉంటుంది. మళ్ళీ ఈ దీపోత్సవం చేసినట్లయితే వారికి పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయము ఐశ్వర్యం కూడా ఉంటుంది. అందులో ఇది దేవాలయాల్లో బట్టే ఈ దీపోత్సవాన్ని జరిపించాలని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఒక రోజున మనం మర్చిపోయినా కూడా ఇళ్లలో దానికి కూడా పొరపాటే. కాబట్టి తెలిసి తెలియకుండా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యదర్చనం యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తరస్తుతే. ఎప్పుడు కూడా నేను పూజ బ్రహ్మాండంగా చేశానని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పకూడదట. మన వల్ల మంత్రలోపమైనా కావచ్చు, తంత్రలోపమైనా కావచ్చు, క్రియాలోపమైనా కావచ్చు, ద్రవ్యలోపమైనా కావచ్చు, నియమలోపమైనా కావచ్చు. ఎందుకంటే మన మనస్సు అనేది చంచలమైంది కాబట్టి ఎలాంటి ఉన్నా కూడా మళ్ళీ మనం ప్రతినిత్యం కూడా దీపోత్సవం చేసినా లేకున్నా కూడా ఏ భక్తులైతే ఈ కార్తీక పున్నమ రోజున దీపోత్సవం చేసినట్టయితే వారికి కోటి జన్మల పుణ్యం తక్కువ చెప్పేసి అది కూడా ఆవు నెయ్యితో చేసినటువంటి దీపాలనే వెలిగించాలని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది. తల్లి చాలా చక్కగా చెప్పారు మాకు. మరి నిజంగా మా ప్రేక్షకులకు ఎవరికైతే కార్తీక మాసం కార్తీక పౌర్ణమి గురించి తెలీదో చాలా ప్రత్యేకించి దాని గురించి వివరించారు మాకు. చాలా ధన్యవాదాలు.